ఓకే డియర్ స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు. ఎల్సిఎంని అంటే నీకు వచ్చినటువంటి ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే ఈ ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్కి సమానం అవుతుందా అంటే ఇక్కడ ఇచ్చిన రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో నువ్వు ఎల్సిఎం హెచ్సిఎం కనిపెట్టిన హెచ్సిఎఫ్ కనిపెట్టిన తర్వాత ఆ రెండు మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుందా, ఆ రెండు సమానంగా ఉన్నా లేదో వెరిఫై చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఈ సమ్స్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఎల్సిఎం చేసేటప్పుడు ఇక్కడ ఒకటి రాసాను చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. అంటే ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం ఇచ్చినటువంటి నెంబర్స్ని, చేసిన తర్వాత ఎల్సిఎం కావాలంటే ఏంటిది, ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్, ఇక్కడ ఒకటి అండర్లైన్ చేస్తున్నాను చూడండి, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అండర్లైన్ చేస్తాను. హెచ్సిఎఫ్లో ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడేమో కామన్గా ఉండేవి మాత్రమే తీసుకోవాలి, ఇక్కడ ప్రతిదాన్ని తీసుకోవాలి, ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి. ఇక్కడేమో గ్రేటెస్ట్ పవర్ ఉండేది తీసుకోవాలి, ఇక్కడేమో స్మాలెస్ట్ పవర్ ఉండేది తీసుకోవాలి. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సమ్స్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసాం అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే 26 తీసుకోండి. సపోజ్ 26 తీసుకుని దీన్ని మనం ఏం చేద్దామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 టేబుల్ ఎన్నిసార్లు పోతుందంటే 13 టైమ్స్ పోతుంది. 2 13 26. 36 ప్రైమ్ నెంబర్ కాబట్టి దీన్ని ఇక్కడతో మనం ముగిస్తాం. నెక్స్ట్ 91 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 91 తీసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి రెండోది, ఇందులో 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 13 91. 26 మనం ఎలా రాసుకోవచ్చు, ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్లో చూసినట్టుగా మనం 2 × 13 అని రాసుకోవచ్చు. అలాగే 91 మనం ఎలా రాసుకోవచ్చు, 7 × 13 అని చెప్పేసి రాసుకోవచ్చు. 91 ఎలా రాసుకోవచ్చు అంటే మనం 7 × 13 అని చెప్పేసి రాసుకోవచ్చు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చినాయి, ఒకటేమో 2 × 13 అయింది, ఇంకోటేమో 7 × 13 అయింది. ఎల్సిఎం కట్టాలి కదా, ఫస్ట్ మనం ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నామంటే ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. అంటే ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి. ఒకవేళ కామన్గా ఏమైనా ఉన్నట్లయితే అందులో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని పికప్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 అనేది తీసుకోవాలి, ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకోమన్నారు కదా, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ప్రతి దాన్ని తీసుకోవాలి. సో ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దాన్ని తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ 7 అనేది ప్రైమ్ కాబట్టి దాన్ని తీసుకుంటున్నాను. రెండింటిలోని 13 ఉంది కామన్గాను, ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సరే ఇక్కడ చూడండి, ఫస్ట్ 13 ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. 2 7s are 14, 14 × 13, 14 × 13 ఎంత వస్తుంది, ఇది 3 4s are 12, 3 1s are 3 + 1 4, 4 1s are 4, 1 2 8 1 అంటే 182 వచ్చింది. ఎల్సిఎం ఎంత అంటే రెండింటికి 182. అలాగే మళ్ళీ మనం ఏం చేయాలి అంటే హెచ్సిఎఫ్ కట్టాలి. ఏం కట్టాలి అంటే హెచ్సిఎఫ్ కట్టాలి. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, హెచ్సిఎఫ్ అలా ఉంది, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, హెచ్సిఎఫ్కి ఏమన్నా వస్తున్నాం మనం, ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. అంటే కామన్గా ఉండేవి మాత్రమే తీసుకోవాలి. కామన్గా ఏముందంటే ఇక్కడ రెండింటిలో కామన్గా 13 ఉంది కాబట్టి 13 తీసుకుంటాను. ఒకవేళ సపోజ్ ఇక్కడ 13² ఉంది, ఇక్కడ 13 అని ఉందనుకోండి, ఏది తీసుకోవాలి మనం, 13 తీసుకోవాలి. ఎందుకంటే దీని యొక్క పవర్ 1, స్మాలెస్ట్ పవర్ ఉండేది పికప్ చేసుకోవాలి. ఓకేనా, సో దాని ప్రకారం చూస్తే మనం ఈ విధంగా తీసుకోవాలి. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 13, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 182. ఇంకా ఏం చెప్పారు మనకి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ అవుతుందేమో చెక్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కడదాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కడదాం. ఎల్సిఎం వాల్యూ ఎంత అంటే 182, ఎల్సిఎం వాల్యూ 182 ఇంటూ హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత అంటే 13, హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత అంటే 13. ఈ రెండు మల్టిప్లై చేద్దాం మనం. 182 × 13, 3 2s are 6, 3 8s are 24, 2 ఉంటుంది, 3 1s are 3, 3 + 2 5, మళ్ళీ ఇది 2 1s are 2, 8 1s are 8, 1 6 6 13 2 అంటే 2 3 6 6 వచ్చింది మనకు ఆన్సర్. 6 6 8 + 5 13, 1 + 1 2, 2 3 6 6 2366 వచ్చింది. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ కడదాం. ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్, అక్కడ ఇచ్చిన 2 నెంబర్స్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ కడదాం. ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇచ్చిన 2 నెంబర్స్ ఇవి కదండి, అంటే 26 × 91 క్యాలిక్యులేట్ చేద్దాం. 26 × 91 మల్టిప్లై చేద్దాం. 6 1s are 6, 2 1s are 2, 9 6s are 54, 5 ఉంటుంది, 9 2s are 18,
18 ప్లస్ 5 ఎంత అంటే 23. 6 4 ప్లస్ 2 6 3 2 2 3 6 6. ఇక్కడ కూడా 2366 వచ్చింది, ఇక్కడ కూడా 2366 వచ్చింది. అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్కి సరిపోయింది. సో లాస్ట్ మనం ఏమన్నా రాస్తామంటే హెన్స్ వెరిఫైడ్ అని చెప్పేసి రాసుకోవచ్చు, రాయకపోయినా పర్వాలేదు, హెన్స్ వెరిఫైడ్. ఓకేనా, రైట్. ఇలాగే సెకండ్ సమ్ కూడా మనం చేద్దాం. సెకండ్ సమ్ చూద్దాం ఈసారి. సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ ఏంటంటే 510 కదా, 510. ఈ 510ని ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఫస్ట్ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది దీంట్లో. 2 టేబుల్ 2 2s are 4 అవుతుంది, 1 మిగులుతుంది. ఇది 1 అంటే 11 అవుతుందని చెప్పేసి అనుకోండి. 5 2s are 10 అవుతుంది, మళ్ళీ 1 ఉంది, మళ్ళీ 5 2s are 10 అవుతుంది. ఇక్కడ 5 ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా 5 తీసుకుంటున్నాను. లేదా 3 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది లేకపోతే దీంట్లో, ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాం 5 + 5 10, 10 + 2 12. అంటే 12 టేబుల్లో 12లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా దీంట్లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎంత సరిపోతుందంటే 8 3s are 24, 8 3s are 24, 1 ఉంటుంది 15, 5 3s are 15, 85 వచ్చింది. దీంట్లో 5 టేబుల్ పోతుంది, ఇంకా 3 టేబుల్ పోదు, ఎందుకంటే 8 + 5 ఎంత అంటే 13, 13లో 3 టేబుల్ పోదు కాబట్టి 85లో పోదు. ఎన్నిసార్లు పోతుందంటే 17 5s are 85, 17 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది ఇక్కడతో అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ 92 తీసుకుందాం. 92 తీసుకుందాం. దీంట్లో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు పోతుందంటే 4 2s are 8, 1 ఉంటుంది, 12 అని చెప్పేసి అనుకుంటే 6 2s are 12. మళ్ళీ 2 టేబుల్ తీసుకుందాం. 23 టైమ్స్ క్యాన్సిల్, 2 2s are 4, 3 2s are 6. 23 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది ఇక్కడతో అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 510 అని మనం రాసుకోవచ్చు. అంటే చూడండి 510 అని 2 × 3 × 5 × 70, 2 × 3 × 5 × 70. అలాగే 92 ఈజ్ ఈక్వల్ టు దీన్ని 2 × 2 ఉంది కదా, దాన్ని 2 స్క్వేర్ అని రాసేస్తున్నాం. 2 × 2 అంటే 2 స్క్వేర్ ఇంటూ 23, 2 × 2 అంటే 2 స్క్వేర్ ఇంటూ 23 ఇలా వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్, అంటే ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి, ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ప్రైమ్ నెంబర్స్. అయితే ఏది తీసుకోమన్నాడు, కామన్గా ఉన్నప్పుడు ఇక్కడ 2 కామన్గా ఉన్నాయి. అంటే 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, బేస్ 2 ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇదేమో 2^1, ఇదేమో 2^2. మనం ఏది తీసుకోవాలంటే 2^2 తీసుకోవాలి, ఎందుకంటే గ్రేటెస్ట్ పవర్ అని చెప్పేసి అన్నారు కాబట్టి. ఇంటూ మిగిలిన కూడా ఇక్కడ 3 ఉంది అది తీసుకోవాలి, 5 ఉంది తీసుకోవాలి, 17 తీసుకోవాలి, 23 తీసుకోవాలి. ఎందుకంటే ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అన్నారు కాబట్టి ప్రతి దాన్ని మనం తీసుకోవాలి, ప్రతి దాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎంత అవుతుందండి, ఇది 2 స్క్వేర్ అంటే 4, 4 3s are 12, 12 5s are 60. ఓకేనా, ఇక్కడికి 60, 60 ఇంటూ ఇది 17 మల్టిప్లై చేయండి. 7 0s are 0, 7 6s are 42. మళ్ళీ 1తో మల్టిప్లై చేస్తే 60 1s are 60, అంటే 0 2 1 0 2 0 వచ్చింది. ఇంటూ అగైన్ మళ్ళీ 23 ఉంది, సో 23తో మల్టిప్లై చేద్దాం. చేస్తే ఎంత వస్తుందంటే ఇది 0, 3 2s are 6, 3 0s are 0, 3 1s are 3. 2తో మల్టిప్లై చేస్తే 2 0s are 0, 2 2s are 4, 2 0s are 0, 2 1s are 2. యాడ్ చేయండి 0 6 4 3 2, 23,460 వచ్చిందండి. 23,460 వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చింది అంటే 23,460 అనేది మనకు వచ్చినటువంటి ఎల్సిఎం, మనకు వచ్చినటువంటి ఎల్సిఎం. హెచ్సిఎఫ్ కూడా హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ అంటే ఏమని తీసుకోమంటున్నారు, కామన్గా ఉండేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకోవాలి. కామన్గా ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే రెండింటిలో కామన్గా 2 మాత్రమే ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ 23 ఉంది, ఇక్కడ లేదు. అవి తీసుకునే అవసరం లేదు, కామన్గా ఉండేవి మాత్రమే తీసుకోవాలి. వాటిలో కూడా మళ్ళీ ఏది తీసుకోవాలి మనం, కామన్గా ఉండే వాటిల్లో స్మాలెస్ట్ పవర్ అనేది తీసుకోవాలి, స్మాలెస్ట్ పవర్. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఈ రెండింటిలో స్మాలెస్ట్ పవర్ అంటే ఏదవుతుంది, 2^1 అవుతుంది, అంటే 2 అవుతుంది అనమాట. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఓకేనండి. ఇంకా మనం ఏం చేయాలి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ అవుతుందో లేదో మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కట్టాలి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కడతాం. ఎల్సిఎం ఏమో 23,460
ఇంటూ హెచ్సిఎఫ్ ఏమో 2 వచ్చింది. మల్టిప్లై చేస్తే 2 0s are 0, 2 6s are 12, 1 ఉంటుంది, 2 4s are 8 plus 1 9, 2 3s are 6, 2 2s are 4, 46,920 అనేది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ కడగేసారి. ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ కడదాం. ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ ఏవండి? ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. అంటే 510 ఇంటూ 510 ఇంటూ 92. సో దీన్ని మల్టిప్లై చేద్దామండి. 510 ఇంటూ 92. 2 0s are 0, 2 1s are 2, 2 5s are 10. 9తో మల్టిప్లై చేస్తే 9 0s are 0, 9 1s are 9, 9 5s are 45. 0 2 9 6 4, 46,920. ఇది కూడా 46,920. ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ కూడా 46,920. హెన్స్ వెరిఫైడ్. ఓకేనండి. సో ఈ విధంగా మనం సెకండ్ సమ్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. దీంట్లో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే 336 ఉంది కదా, 336 54. ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాలి, హెచ్సిఎఫ్ కట్టాలి. కట్టిన తర్వాత ఆ రెండు మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్కి సమానమైందో లేదో మనం చెక్ చేయాలి. 336 తీసుకుని దీనికి మనం ఏం చేద్దాం, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్, ఎందుకంటే చివరి 6 ఉంది కాబట్టి 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1 టైం క్యాన్సిల్, ఇక్కడ 1 మిగులుతుంది, 13 అవుతుంది. 6 2s are 12 అని అనుకోవాలి. 13 అంటే మళ్ళీ 1 మిగిలింది, ఇక్కడ ఒక వస్తుంది అది 1. 16 అంటే 8 2s are 16. మళ్ళీ 2 టేబుల్ తీసుకోండి, చివరిని 8 ఉంది కాబట్టి ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే 8 2s are 16, అలాగే 4 2s are 8. ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ తీసుకోవచ్చు. 4 2s are 8, అలాగే 2 2s are 4. మళ్ళీ 2 టేబుల్ తీసుకోవచ్చు. 21 2s are. ఇక్కడ 3 టేబుల్ తీసుకుంటాం, 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం దాన్ని అక్కడతో ముగిస్తాం. నెక్స్ట్ 54 తీసుకుందాం. 54 తీసుకుందాం. దీంట్లో 2 టేబుల్ 27 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 27 2s are 54. 2 2s are 4, 1 మిగులుతుంది, 14 7 టైమ్స్. ఇక్కడ 3 టేబుల్ పోతుంది 9 టైమ్స్, అలాగే 3 టేబుల్ పోతుంది 3 టైమ్స్. 3 అనేది ఏంటంటే ప్రైమ్ నెంబర్ కాబట్టి అది ఇక్కడితో అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం 336ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 2 ఎన్నిసార్లు ఉంది మనకి? 4 టైమ్స్ ఉంది. 1 2 3 4 కాబట్టి 2 power of 4 ఇంటూ 3 1 టైం ఉంది కాబట్టి 3 ఇంటూ 7 1 టైం ఉంది కాబట్టి 7. అలాగే 54 తీసుకుందాం. 54 ఎలా రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ 2 అంటే 2 power of 1 ఇంటూ 3 ఎన్నిసార్లు ఉందంటే 3 టైమ్స్ ఉంది అంటే 3 power of 3. ఇంకేమైంది ఇక్కడ ఆఫ్ చేసి వచ్చింది. ఇది 3 power of 1 7 power of 1. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం మనం LCM is equal to product of the greatest power of each prime factor. అంటే ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ కామన్గా మనకి 2 అనేది కనిపిస్తుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? గ్రేటెస్ట్ పవర్ ఏది ఉందో తీసుకోవాలి. ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ అంటే 4 కాబట్టి నేను ఏం చేస్తానంటే 2 power 4 తీసుకుంటాను. 2 power 4 ఇంకా 2 power 1 ఆయన అవసరం లేదు, రైట్. అలాగే ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ప్రతిదాన్ని తీసుకోవాలి. అంటే 3 తీసుకుంటాం, 7 తీసుకుంటాం. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇక్కడ 3 power 1 ఉంది, 3 power 3 ఉంది. వాటిలో మనం ఏం చేయాలంటే హైయెస్ట్ పవర్ కదా, అంటే 3 power 3 తీసుకోవాలి. ఓకే. సో కామన్గా ఉన్నప్పుడు హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో, గ్రేటెస్ట్ పవర్ ఏదో ఉందో అది తీసుకోవాలి. ఇక్కడ 3 power 1 ఉంది, 3 power 3 ఉంది. వాటిలో 3 power 3 అనేది పెద్దది కాబట్టి 3 power 3 తీసుకున్నాం ఇంటూ 7. 2 power 4 అంటే 16, 3 cube అంటే 27 ఇంటూ 7. 2 power 4 అంటే 4 టైమ్స్. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. 3 cube అంటే 3ని 3 టైమ్స్ తీసుకుని మల్టిప్లై చేయాలి. 3 3s are 9, 9 3s are 27. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎన్నిసార్లు అవుతుంది మొత్తం మనకి? ఇది ఎంత వస్తుంది? ఇది 16 ఇంటూ 27. 7 6s are 42, 4 ఉంటుంది, 7 1s are 7, 7 plus 4 అంటే 11. మళ్ళీ 2 టేబుల్ 2 6s are 12. ఓకే. 1 ఉంటుంది, 2 1s are 2 plus 1 3. ఇది 2, ఇది 3 4. 432 వచ్చింది. దాన్ని అగైన్ 7తో మల్టిప్లై చేయండి. దాన్ని 7తో మల్టిప్లై చేస్తే 7 2s are 14, 1 ఉంటుంది, 7 2s are 14, 1 ఉంటుంది, 7 3s are 21 plus 1 అంటే 22, 2 ఉంటుంది, 7 4s are 28, 28 plus 2 అంటే 30 వస్తుంది. అంటే మొత్తం ఎంత వచ్చిందంటే మనకి 3024 వచ్చింది. ఓకేనా? 3024 వచ్చింది ఎల్సిఎం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ తీసుకుందాం. హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు
హెచ్సిఎఫ్ అంటే మనం ఏమనుకున్నాం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకోవాలి. సో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు మనకి దీంట్లో కామన్గా ఏమున్నాయి చూడండి, రెండింటిలో కామన్గా చూస్తే మనకి ఇదొకటి కనిపిస్తుంది, కామన్గా 2 ఓకేనా, 2 కనిపిస్తుంది. వాటిలో దేన్ని తీసుకోవాలంటే స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. 2/4 2/1 ఉన్నప్పుడు మనం దాంట్లో 2/1 తీసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, దీని 3/1 ఉంది, 3/3 ఉంది. ఆ రెంట్లో ఏది తీసుకుందాం అంటే 3/1 తీసుకుందాం. 2/1 అంటే 2 అవుతుంది, 3/1 అంటే 3 అవుతుంది. 2 3s are 6 అవుతుంది. ఎల్సిఎం వచ్చింది, అలాగే మనకి హెచ్సిఎఫ్ వచ్చింది. ఎల్సిఎం వచ్చింది, హెచ్సిఎఫ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కాదు, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఎల్సిఎం వాల్యూ 3024 ఇంటూ హెచ్సిఎఫ్ వాల్యూ 6. దిస్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి, 6 4s are 24, 2 ఉంటుంది, 6 2s are 12, 12 plus 2 14, 1 వేసేసుకోవచ్చు 0 కాబట్టి 6 3s are 18,144 వచ్చింది. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ కూడా చేసి చూద్దాం ఒకసారి. ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ రెండు సమానంగా రావాలనుకున్నాం కదా, ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ తీసుకున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ 336 ఇంటూ 54. సో దిస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ చేస్తున్నాను, 336 ఇంటూ 54 మల్టిప్లికేషన్ చేద్దాం. 4 6s are 24, 2 ఉంది, 4 3s are 12 plus 2 14, 1 ఉంది, 4 3s are 12 plus 1 30. 5 tables are 5 6s are 30, 5 3s are 15 plus 3 18, 5 3s are 15 plus 1 16, 4 4 8 plus 3 11 అంటే 1 ఉంటుంది, తర్వాత ఇక్కడ 1 వస్తుంది, 6 plus 2 8 1 8 1 4. సో ఇది కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్కి సమానం అవుతుంది. హెన్స్ వెరిఫైడ్ అని చెప్పేసి రాసేయచ్చు.